ఫ్రెండ్స్. నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న మాక్రోని మసాలా. మనకి మార్కెట్‌లో చాలా రకాలైన మాక్రోనీస్ అవైలబుల్‌లో ఉంటాయి. అందులో ఈ ఒకటి మాక్రోని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చాలా తొందరగా నిమిషాల్లో అయిపోయేటటువంటి రెసిపీ. ముందుగా వాటర్‌లో వేడి వేడిగా ఉన్నటటువంటి వాటర్‌లోకి మాక్రోనీస్ వేసుకోవాలి. మనకి ఎన్ని మాక్రోనీస్ కావాలో అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి. ఇలా కలిపేసేసిన తర్వాత మనకి గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి మొత్తం బాగా కలిపేసేసేయాలి. చూడండి మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎలా కుక్ అయి ఉండాలంటే మధ్యలో ఒక వైట్ గీత ఉండేటట్లు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొనేసేయాలి. వాటర్ మొత్తం దించేసి చల్ల వాటర్‌లో ఒకసారి వేసుకొనేసేసి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత యాలకులు ఒక 4, 5 అదేవిధంగా దాల్చిన చెక్క, కొంచెం కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి 3 బిగ్ సైజ్ టమాటో వేసుకోవాలి. ఈ విధంగా స్మాల్ స్మాల్ సైజ్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మనం పేస్ట్ లాగైనా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 ఆర్ 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. చేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తాది. ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ వేయాలి. చూడండి ఇక్కడ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసేసిన తర్వాత చూడండి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటటువంటి మైక్రోని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని మళ్ళీ మరొకసారి బాగా కలిపేసేసేయాలి మసాలాలోకి మైక్రోని మొత్తం. ఇలా మొత్తం మైక్రోని కలిపేసిన తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. మధ్యలో ఉన్న లేయర్ కూడా మనకి 100% కుక్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి, మూత పెట్టేసేసి వదిలేయాలి. అంతే ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని టేస్టీగా మాక్రోని తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.